ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. 2024 మార్చి నెలకు సంబంధించి ప్రతి ఒక్కరు ఈ నెల మాకు ఏ విధంగా ఉండబోతుందని అడుగుతూ ఉంటుంటారు. కాబట్టి మకర రాశి వరకు మనం చూసుకున్నట్టయితే మార్చి మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? పర్టికులర్గా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలని చెప్తూ ఉంటుంటాం. ప్రయాణాలు కావచ్చు, ఫినాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, లేదా ఎవరైతే వివాహ సంబంధాలకు అప్రోచ్ అవుతున్నారో వాళ్ళు కావచ్చు, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ఒక రకంగా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్కి వన్ కూడా ఆన్సర్ అంటే ఈ మంత్ అంతా మకర రాశిలోకి చాలా బాగుంది. డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎలా బాగుంది అనేది మనకు ఈ మకర రాశి వరకు మనకు జనరల్గా తెలుసు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత మనకి శ్రవణం వచ్చేటప్పుడు 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, 1, 2 పాదాలు వచ్చేటప్పుడు మకర రాశి కింద మనకు వస్తాయి అనమాట. మనకి పేరు బలంగా కనుక చూసుకుంటే ఏమని వస్తుంది? జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి, ఈ లెటర్స్తో మోరార్లెస్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళు పేర్లు కూడా మకర రాశి కింద వస్తాయని మనం చెప్పుకోవాలి. సో వీళ్ళకి వచ్చేటప్పటికి మకర రాశి వాళ్ళకి మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం సింప్లిఫైగా చేసి చెప్పుకోగలిగితే వాళ్ళకి ఈ మార్చి మంత్ వండర్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఏ విధంగా వండర్ఫుల్గా అంటే వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ మంత్లో వాళ్ళు అటు ఇటు ట్రావెల్ చేయడం వల్ల, హెక్టిక్గా ఉండటం వల్ల అయితేనేమి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ మంత్లో వచ్చేటప్పటికి వాళ్ళు కేర్ తీసుకునే టైం వాళ్ళకి వచ్చేసిందండి. తర్వాత రిలీజియస్కి సంబంధించి చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. మనకి ఇదే కోఇన్సిడెన్స్ కూడా అండి. మనకి ఇప్పుడు వచ్చేటప్పటికి మాఘమాసం కూడా నడుస్తూ ఉంది, పెళ్లిళ్ళు, గృహ ప్రవేశాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఫంక్షన్స్ కానీ వీళ్ళు బాగా ఎక్కువగా యాక్టివ్గా అటెండ్ అయ్యి ఉంటారు అనమాట. పిలిగ్రిమేజెస్ ఎక్కడికైనా తీర్థయాత్రలు వెళ్ళినా కానీ అది బాగా సక్సెస్ఫుల్ అయ్యి హ్యాపీగా ఉంటుంది అనమాట. తర్వాత లవ్ రిలేషన్షిప్ కనుక చూసుకుంటే కనుక అది కూడా చాలా ప్లీజెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. సో ఒక 2-3 మినిట్స్లో వాళ్ళకి సమ్మరీ అంతా చెప్పుకుంటే మంత్ అంతా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట. ఇంకొచ్చేటప్పటికి మనం ఇంకొంచెం కెరీర్ వైజ్ కనుక చూసుకుంటే కెరీర్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి 10th హౌస్కి జూపిటర్ ఆస్పెక్ట్ ఉండడంతో కెరియర్లో వీళ్ళకి చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఎలాంటి లాస్ట్ మంత్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ ఓవర్కమ్ అయ్యి చాలా స్మూత్గా వెళ్తూ ఉంటారు అనమాట. ఒక స్టేబుల్గా ఒక ప్రాఫిట్ వచ్చే విధానంగా వాళ్ళ జాబ్ అనేది ఉంటుంది అనమాట. ఒక పొజిషన్లో ఒక గ్రోత్ కానివ్వండి, ఒక హైక్, ఒక షిఫ్ట్ వచ్చేసి ముందుకు వెళ్తారని చెప్పుకోవాలి. తర్వాత బిజినెస్ పరంగా కనుక చూసుకుంటే ప్రాఫిట్స్ నిలకడగా వచ్చేసి చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా కెరీర్ వైజ్గా చాలా బాగుంటుంది. ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫైనాన్స్, ధనానికి సంబంధించి కనుక మనం కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుందండి. వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి సూర్యుడు, మెర్క్యూరీ, శాటర్న్, మనకి సూర్యుడు, బుధుడు, శని వచ్చేటప్పుడు 2nd హౌస్లో ఉండటం వల్ల ఆ స్థానానికి బలం పెరగటం వల్ల ఏమవుతుందంటేనండి మల్టీ సోర్స్ ఇన్కమ్, బహువిధాలుగా వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ధనాన్ని కూడాను రైట్ వేలో ఖర్చు పెట్టకుండా బ్యాంక్ బ్యాలెన్స్లో వాటిలో ఎక్కువగా వాళ్ళు ఏమంటారు సేవింగ్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద, తర్వాత సేవింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారని చెప్పాలన్నమాట. తర్వాత ఏదైనా కనుక అమ్మి కొని కనుక బయ్యింగ్ అండ్ సెల్లింగ్ డీల్స్ చేసినా కానీ వాళ్ళలో ఫైనాన్షియల్గా బెనిఫిట్ వచ్చే మంత్ ఈ మార్చి మంత్ అని చెప్పాలి. తర్వాత హెల్త్ కనుక చెప్పుకుంటే హెల్త్ యావరేజ్గా ఉంటుంది, అంటే మోడరేట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి లాస్ట్ మంత్ మీరు బిజీగా ఉండి మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవటం వల్ల అయితే ఈ మంత్ కనుక మీరు ప్రాపర్గా షెడ్యూల్గా ఒక యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, వాటి మీద ఫోకస్ చేస్తే హెల్త్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ మంత్ కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు ఇంకా బాగా ఫేవరబుల్గా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత వచ్చేటప్పుడు మన రిలేషన్షిప్స్ కనుక చూస్తే లవ్ కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి, ఒక హార్మోనియస్ రిలేషన్షిప్ ఉండి చాలా బాగుంటుంది అనమాట. పార్ట్నర్స్తో ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉంటారు మీరు. తర్వాత ఏమంటారంటే కొంచెం దూరం సపరేట్ అయిన కపుల్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ టైంలో వాళ్ళు కొంచెం దగ్గర అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మధ్య డిస్టెన్స్ తక్కువ అయ్యి అన్యోన్యత బాగా ఇంప్రూవ్ అయ్యే టైం అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత లవ్ రిలేషన్షిప్స్ కానీ ఏమైనా ఉంటే కానీ ఈ టైంలో మంచి ఇంటిమేట్ రిలేషన్షిప్స్ కానివ్వండి చాలా స్ట్రాంగ్గా ఉండి ప్రేమకి సంబంధించిన వ్యవహారాలు చాలా స్ట్రాంగ్గా అవుతాయి అని చెప్పుకోవాలి. లవ్ మ్యారేజ్కి సంబంధించి కూడా ఇది కరెక్ట్ అయిన సమయం. ఒకవేళ పేరెంట్స్కి చెప్పుకోవాలనుకున్నా, పెళ్ళి ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నా ఈ టైం అయితే అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. కరెక్ట్ అండి. తర్వాత ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి సంబంధించి చూస్తే ఫ్యామిలీలో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. హెల్త్, పేరెంట్స్ కనుక సీనియర్ సిటిజన్ పేరెంట్స్ ఎలా అంటే ఎవరైనా ఉంటే కానీ వాళ్ళ పేరెంట్స్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఈ మంత్లో. సో తర్వాత మ్యూచువల్ హార్మనీ ఉంటుంది ఫ్యామిలీలో. ఎందువల్లంటే వాళ్ళకి 2nd హౌస్లో సూర్యుడు, శని, తర్వాత మెర్క్యూరీ, బుధుడు ఈ 3 ప్లానెట్స్ 2nd హౌస్లో ఉండటం వల్ల 2nd హౌస్ వాళ్ళకి బాగా యోగ్యతను ఇచ్చేసి బలాన్ని చేకూరడంతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య. తర్వాత అన్నాదమ్ముల మధ్య కనుకైతే మంచి హార్మోనీ ఉంటుంది. తర్వాత 2nd హాఫ్లో వచ్చేటప్పటికి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం అయితే చూపిస్తుంది ఉంటుందండి.
సో ఇవి ఓవరాల్గా మనం కనుక వాళ్ళకి 5 చూసుకున్నట్టయితే ఏ రకంగా చూసుకున్న ఫ్యామిలీ బాగుంది, ఫినాన్షియల్ బాగుంది, మ్యారిటల్ లైఫ్ కూడా ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి లవ్ మ్యారేజెస్ అయితే అని చెప్తూ ఉన్నారు. జాగ్రత్తలు హెల్త్ పట్ల కూడా చూసుకున్నా బాగుందనే మనం చెప్పుకున్నాం. కాబట్టి కొంతమందికి జాతకరీత్యా సార్ మనం కనుక చూస్తే కొన్ని సందర్భాల్లో మారే అవకాశం ఉంటుంది. వ్యాపార రీత్యా కావచ్చు, అంటే రైట్ డెసిషన్ ఈ టైంలో మేము తీసుకోవడానికి అని అడుగుతూ ఉంటుంటారు. కాబట్టి అడుగుతున్నాను, టైంని బట్టి, డేని బట్టి, డేట్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది, అండ్ దాంతోపాటు నక్షత్రాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ మాకు కావాలి. ఓరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే, బట్ ఇన్డెప్త్ మాకు కావాలి. పర్సనల్గా మా జాతకం చూపించుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళకి మనం అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యొచ్చు అంటారా? ఇప్పుడు వచ్చేటప్పటికి 2 ఫిలాసఫీస్ అండి. ఒకటి, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి వేదిక ఆస్ట్రాలజీ తెలిసి ఉండాలి. సో వాళ్ళు ఏదైనా తెలుసుకోవాలంటే అవేర్నెస్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అంటారండి. మన గురించి తెలుసుకోవటం మన ఫస్ట్ అవేర్నెస్ అండి. మనకు అందుకని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా మాట్లాడుకుంటాం. ద బిగ్గెస్ట్ సోర్సెస్ మన ఓన్ హారోస్కోప్ అండి. మీ నక్షత్రం ఏంటి, ఏమేమి ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమేమి యోగాలు ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలా ఉంది, ప్రజెంట్ అండ్ ఎలా ఉందని తెలుసుకోవటం మన ఫస్ట్ ఫండమెంటల్ అండి. అది తెలుసుకుంటేనే మనకి రెమెడీస్ ఆటోమేటిక్, అదే బిగ్గెస్ట్ రెమెడీ అండి. తెలుసుకోవాలి నేను కోరుకుంటాను. ప్రతి ఇంట్లో అట్లీస్ట్ లేడీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ జాతకాలు మొత్తం తెలిసి ఉండాలి, నక్షత్రం ఏంటి ఎలా ఉంటుంది తెలుసుకోవాలనేది ఫస్ట్ మన ఫిలాసఫీ అండి. రెండోది వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళకి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ కావాలి. అంటే కొంచెం ప్రొఫెషనల్గా అందులో చదువుకున్న వాళ్ళకి ఇంకా బాగా యాక్యురేట్గా ఉంటుంది, ప్రిడిక్షన్ ఇస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు కనుక ఏదైనా కౌన్సిలింగ్ మనకి కనుక కనెక్ట్ అయితే మనం బాగా హెల్ప్ చేయొచ్చు. సో నిన్న ఒకళ్ళు చేశారండి, వాళ్ళు విఆర్ఎస్ తీసుకున్నారు, వాలంటీర్ రిటైర్మెంట్ సర్వీస్ అయ్యారు. 55 సార్ నా లైఫ్ ఇంత ఇంకేమన్నా ఉందా? నేను చెప్పాను, ఏమండి లాస్ట్ 6 months మీ టైం బాగాలేదు, వచ్చే 1 year వరకు మీ టైం బాగుండదు, కానీ ఆ తర్వాత మీకు రాజాయోగం ఉందండి. 56-57లో మీరు వదిలేసేది కాదండి, మీరు రీ లైఫ్ వచ్చేస్తుంది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. చూడండి ఏమవుతుందంటే మనకు షార్ట్ మనకున్న ఏమంటారండి లిటిల్ హొరైజన్లో లాస్ట్ 6 months 1 yearలో జరిగిన ఇన్సిడెంట్స్ను లేదంటే భవిష్యత్తును మనం ఊహించుకొని ముందుగానే భయపడుతూ ఉంటాం అనమాట. అలా కానీ ఒకసారి మనకి హారోస్కోప్ జాతకం కనుక చూసుకుంటే తర్వాత 1 year తర్వాత ఏమవుతుంది మనకు ముందుగానే తెలుస్తుంది. ఏమేమి యోగాలు ఎప్పుడెప్పుడు యాక్టివేట్ అవుతాయని మనకు అన్నీ తెలిసిపోతాయండి. సో నేను ప్రతి ఒక్కళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ భర్త హారోస్కోప్ కంపల్సరీ తెలుసుకోవాలి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒక ప్రొఫెషనల్ చేత దాన్ని రీడ్ చేయించుకొని చేసుకుంటే చాలా బాగుంటుందని లైఫ్ నేను చెప్తానండి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో సురేష్ గారు చెప్పినట్టుగా ఎవరైనా సరే సొంతగా నేర్చుకోవాలి అనుకున్న ఆన్లైన్లో కోర్స్ అయితే అవైలబుల్ ఉంది. సో దాన్ని బట్టి కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదా జాతక రీత్యా మేము ఒకసారి మా జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నాము, మేము కొన్ని డెసిషన్స్ పైన క్లారిటీ లేదు, బిజినెస్ పట్ల కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పట్ల కావచ్చు, లేదంటే మ్యారేజ్కి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించి కావచ్చు, ఇలా రకరకాల సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. అలా సమస్యకి పరిష్కారం దిశగా మీరు కనుక జాతక రీత్యా ఏదైనా వెసులుబాటు ఉంటే మేము పరిహారం చేయించుకోగలం అనుకున్నా సురేష్ గారు అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.